సార్ ఫీజు సార్ ఫీజులేండి. ఓకే, నిన్న జైన మతం గురించి మనం జైన మతం వర్ధమాన మహావీరుడు తాలూకా బయోడేటా అండ్ ఆ వర్ధమాన మహావీరుడు ఎర్లీ లైఫ్, మక్కాల గోసలుడితో అతను సాంగత్యం, మక్కాల గోసలుడు ఏ మతాన్ని ప్రారంభిస్తాడు? మక్కాల గోసలుడు అజీవక మతం సార్. ఆజీవిక మతం, ఆజీవిక సెక్ట్ అంటాం. ప్రీ డిటర్మినేషన్ థియరీ. ప్రతి మనిషి జీవితంలో అన్నీ ముందుగానే నిర్ణయించబడతాయి. అన్నీ కూడా ముందుగానే నిర్ణయించబడతాయి, దాని ప్రకారమే జరుగుతాయి సంఘటనలన్నీ కూడా. సో మానవ ప్రమేయం పెద్దగా ఏమీ ఉండదు ఈ ఆజీవిక మతం ప్రకారం. సో అది ఎందుకు మళ్ళీ మీకు క్లియర్గా చెప్పానంటే, దీని మీద కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతుంటారు. ఓకే, ఆజీవిక మతం, మక్కాల గోసలుడు. ఓకే, కొంచెం డిఫరెంట్గా ఉండేది ఇంకోటి చార్వాక స్కూల్ ఉంది ఒకటి. చార్వాకుడు కొంచెం డిఫరెంట్గా చెప్తాడు మనిషి మోక్షం గురించి, మనిషి జీవితం గురించి. దాన్ని చార్వాక వాదం అంటారు. దాని ప్రకారం ఏంటంటే, రాసుకోండి, చార్వాకుడు చార్వాకవాదం. చెప్పండి సార్. చార్వాకుడు ఏమంటాడంటే, చాలా వెరైటీగా ఉంటుంది. అంటే ఇప్పుడు అన్ని మతాలు, జైన మతం, బౌద్ధ మతం, హిందూ మతం, క్రిస్టియన్, జైన, ఎన్ని రకరకాల మతాలు మనిషి జన్మ గురించి, పునర్జన్మ గురించి, కర్మ సిద్ధాంతం గురించి, మోక్షం గురించి రకరకాలుగా అనేక మతాలు అనేక విధాలుగా మత సిద్ధాంతాల ప్రకారం చెప్పారు. కానీ చార్వాకుడు ఏమంటాడంటే, ఈ ఆత్మ పరమాత్మ అంటే మనిషి చనిపోయిన తర్వాత మోక్షాన్ని పొందడం అని, లేదా చేసిన పాప కర్మలను బట్టి అధమ జన్మ ఎత్తడం, లేదా పుణ్యకర్మలను బట్టి ఉత్తమ జన్మ ఎత్తడం, ఇవన్నీ కూడా నాన్ సెన్స్ అంటారు. ఇవేవి లేవట. మనిషి తను చూసింది, తాను స్పర్శ చేసింది, తను ఆనందించింది, తిన్నది, అదే నిజం. తర్వాత మట్టిలోనూ గాలిలో కలిసిపోతుంది తప్ప ఈ పరలోకం, మోక్షం, పరమార్థం ఇవేవి కూడా లేవు. కేవలం ఇది మెటీరియలిస్టిక్ అన్నమాట. మెటీరియలిస్టిక్ ఫిలాసఫీ. కేవలం మనిషి ఈ భూమి మీద తను స్పర్శించింది, తను చూసిందే నిజం, తనకు కనపడుతున్నదే నిజం, తను స్పర్శించింది, తను టేస్ట్ చేసింది, ఇవే నిజం. తర్వాత మిగతావన్నీ కూడా ఏమి ఉండవు. ఆఫ్టర్ డెత్ ఆఫ్ ఎ మ్యాన్, మనిషి చనిపోయిన తర్వాత ఇవేవి ఉండబట్ట. ఇది చార్వాకవాదం, చార్వాక సిద్ధాంతం అంటారు. ఇది కూడా రాసుకోండి. చార్వాకుడు భౌతికవాదం అనొచ్చు. అంటే మెటీరియలిస్టిక్ అంటాం ఇంగ్లీష్లో. అని ఆత్మ పరమాత్మ పునర్జన్మం మీద వీళ్ళకి నమ్మకం ఉండదు. మనిషి జీవితంలో తను స్పర్శించింది, చూసిందే నిజం, తర్వాత గాలిలో మట్టిలో కలిసిపోతుంది చనిపోయిన తర్వాత. సో వెరైటీగా చెప్పాడు. ఇది చార్వాకవాదం అనేది ఇది ఒకటి ఉంది. సో జైన మతం ఒకటి చెప్పింది, బౌద్ధ మతం ఒకటి చెప్పింది. మక్కాల గోసలుడు అదే ఆజీవిక థియరీ చెప్పాడు. చార్వాకుడు ఇంకా కొంచెం ముందుకెళ్ళి వెరైటీగా, సో ఇది అన్ని అబద్ధాలు, చూసిందే నిజం. సార్ వాయిస్ వినబడట్లేదండి. హలో, వాల్యూమ్ పెంచండి. వినిపిస్తుందండి, చాలండి. మీ వాయిస్ అసలు వినబడలేదు. నీకు వినపడదురా? అయ్యారా వాళ్ళు ఈ రోజు వచ్చే క్లాస్ నోరు మూసుకొని ఉండు. సార్ కొంచెం సౌండ్ పెంచండి సార్. అసలు వినపడలేదు. సౌండ్ పెట్టండి సార్. ఆడికి వినపడలేదు, కొద్దిగా ఎట్టండి సార్. ఈ ముందు క్లాస్ వాళ్ళకి బాగానే వినిపించింది. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? వినబడుతుంది సార్. ఓకే, చార్వాకుడు గురించి రాసుకున్నారా లేదా?
చార్వాకుడు ఏం చెప్పాడు? చార్వాక సిద్ధాంతం సార్. ఏంటది? ఆత్మ పునర్జన్మ మీద అతనికి నమ్మకం ఉండదు సార్. తను చూసినవే నిజమని నమ్ముతాడు. మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు అంటారు? గాలి నేల మీద కలిసిపోతుంది. మనిషి చనిపోయిన తర్వాత మరొక జన్మ లేదు. ఈ శరీరం మట్టిలోనూ, గాలి ప్రాణమేమో ప్రాణవాయువు గాలిలోనూ కలిసిపోతుంది తప్ప దేర్ ఇస్ నో అదర్ థింగ్ ఆఫ్టర్ ది డెత్ అని చెప్పేది చార్వాకవాదం, భౌతికవాదం, మెటీరియలిస్టిక్ ఫిలాసఫీ. ఓకే, మెటీరియలిస్టిక్ ఫిలాసఫీ చార్వాకుడిది. ఇది కూడా తెలియాలి. ఇది కూడా కొన్ని పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇవి కూడా ఉంటుంది. ప్రస్తుతానికైతే మీకు ఇది సిలబస్లో లేదు. చార్వాకుడు విని మక్కాల గోసరుడు ఆజీవిక శక్తి గురించి కూడా మీకు దీంట్లో ఉండదు, కానీ కొంచెం ఎక్స్ట్రా నాలెడ్జ్ అది. సో వాటి గురించి కూడా తెలుసుకోవడం మంచిది, తర్వాత తెలుసుకోవాలి అది. ఓకే, నెక్స్ట్ వర్ధమాన మహావీరుడు జైన మత సిద్ధాంతాల గురించి మనం డిస్కస్ చేస్తూ మధ్యలో ఆపాం. జైన మత సిద్ధాంతాలు వరుసగా చెప్పండి. మామూలుగా జైన మత సిద్ధాంతాల్లో మొదటిది ఏంటి? జైన మత సిద్ధాంతాల్లో మొదటివి ఏంటి? పంచమహావ్రతాలు అనేవి మొదటి సిద్ధాంతాలుగా చెప్పుకున్నాం కదా. అసత్యం మాడరాదు, ఆస్తి కలిగి ఉండరాదు. ఆ 4 సూత్రాలకి ఇంకోటి బ్రహ్మచర్యాన్ని యాడ్ బ్రహ్మచర్యం పాటించాలి. బ్రహ్మచర్యం యాడ్ చేయడంతో అది పంచమహావ్రతాలు అయ్యాయి. ఈ పంచమహావ్రతాలు పాటించడం ద్వారాగా మోక్షం పొందొచ్చని వర్ధమాన మహావీరుడు చెప్పాడు. అవి జైన మత సిద్ధాంతాల ప్రకారం ప్రారంభంలో చెప్పాల్సినవి: అహింస, అసత్యం ఆడరాదు, దొంగతనం చేయరాదు, ఆస్తిని కలిగి ఉండరాదు, ఆస్తిని కలిగి ఉండరాదు, చివరిలో బ్రహ్మచర్యం. ఇవి పంచమహావ్రతాలు. పంచమహావ్రతాలు మోక్ష మార్గానికి మార్గం అని చెప్పాడు వర్ధమాన మహావీరుడు. ఇది జైన మత సిద్ధాంతాల్లో మొదటివి. నెక్స్ట్ మీరు చెప్పుకోవాల్సినవి ఏంటి జైన మత సిద్ధాంతాల్లో? నెక్స్ట్ ఇమ్మీడియట్ ఇంపార్టెంట్ డాక్ట్రిన్ ఆఫ్ జైనిజం త్రిరత్నాలు. వెరీ గుడ్. త్రిరత్నాలు నెక్స్ట్. వర్ధమాన మహావీరుడు పంచమహావ్రతాలతో పాటు త్రిరత్నాల గురించి ప్రస్తావన: సరైన జ్ఞానం, సరైన విశ్వాసం, సరైన క్రియ. ఓకే, ఇవి అవసరం. త్రిరత్నాలు కూడా అవసరం. మరి జైన మత సూత్రాలు, జైన మత సిద్ధాంత ఇవన్నీ సరైన జ్ఞానం ఉండాలి కదా ముందు. జైన మతం ఏం చెప్పిందో ఆ చెప్పిందే జ్ఞానం. దాని మీద నమ్మకం, సరైన విశ్వాసం, పాటించడం, క్రియ, ఈ 3 చెప్పుకుంటాం. తర్వాత జైన మత సిద్ధాంతాలు ఏం చెప్పుకుంటాం? ఒక ఆర్డర్. బోధనలు సార్. అహింసకి అత్యధిక ప్రాధాన్యతనివ్వడం. జైన మతం అహింసకు అత్యధిక ప్రాధాన్యత. అదే నెక్స్ట్ చెప్పుకుంటాం. దాని తర్వాత ఇంకేం చెప్పుకుంటాం? దాని తర్వాత నిర్జీవ పదార్థాలకు కూడా ఆత్మ ఉంటుందని చెప్పడం. నిర్జీవ పదార్థాలకు కూడా ఆత్మ ఉంటుందని అంటే జీవం లేని పదార్థాలు ఏంటవి? అన్నీను రాళ్ళు, రప్పలు, కుర్చీలు, బెంచీలు, వీటికి ప్రాణం ఉంటుంది. గోడలు, వీటికి ప్రాణం ఉండదు కదా. ఇవి నిర్జీవ పదార్థాలు. వీటికి కూడా ఆత్మ ఉంటుందని, అందువలన వీటికి కూడా హాని చేయకూడదని, అంటే నిర్జీవ పదార్థాలకు కూడా హాని చేయకూడదని. సో అదొకటి జైన మత సిద్ధాంతాల్లో అది కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఇంకా 13 రకాల మహాపాపాలు చేయకూడదని ఇంకో పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది.
ఏంటి 13 రకాల పాపాలు చేయకూడదంట జైన మత సిద్ధాంతం ప్రకారం. 13 రకాల పాపాలు ఏంటంటే, అంటే 13 రాసుకోనక్కర్లేదు కానీ కొన్ని ఇంపార్టెంట్ రాసుకోండి. ద్వేషం, తగాదాలు, కోపం, ద్వేషం, తగాదాలు, కోపం, గర్వం, ఆగ్రహం, మత్తు పదార్థాలను సేవించడం మొదలైనవి. మత్తు పదార్థాలను సేవించడం, ద్వేషం, ఆగ్రహం, కోపం వరుసగా ఇవి మొదలగునవి అనొచ్చు. ఇవన్నీ కూడా ఈ పాపాలు ఇవి చేసినా కూడా మోక్షానికి దూరం అవుతారని. అంటే అంటే ఈ కోపం కలిగి ఉన్న, ద్వేషం కలిగి ఉన్న, పాపాలు చేసిన, మత్తు పానీయాలు స్వీకరించిన మనిషి మోక్షానికి దూరం అవుతాడని. సో ఈ 13 రకాల పాపాలకు కూడా దూరంగా ఉండాలని జైన మతం చెప్తుంది. సో జైన మత సిద్ధాంతాల్లో ద లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? జైన మత సిద్ధాంతాలు లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏది? కర్మ సిద్ధాంతం. అసలు చెప్పడం మర్చిపోతున్నారు. కర్మ సిద్ధాంతం బేస్ అయి ఉంటుంది కదా. జైన మతం కర్మ సిద్ధాంత ప్రధానం. మంచి కర్మలను ఆచరించడం ద్వారాగా మాత్రమే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మరుజన్మలో ఇంప్రూవ్మెంట్ ఉంటేనే మళ్ళీ వచ్చే జన్మలో మరింత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చే జన్మలో కూడా మంచి కర్మలను ఆచరిస్తే ఆ తర్వాత వచ్చే జన్మలో మరింత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇలాగా చివరికి పాపరహితుడు అవుతాడు. పాపరహితుడు అంటే పాపం అనేది ఇంక లేకుండా చివరికి మోక్షం పొందుతాడు. అది కర్మ సిద్ధాంతం. అంటే కర్మను ఆచరించడం ద్వారాగా చండాలుడు కూడా ఉత్తముడు కాగలడని అర్థం. దీనికి జాతి, మతం, కులం భేదాలు లేవు. స్త్రీ పురుష భేదాలు లేవు. అంటే ఫలానా వాళ్ళకి ఈ మోక్షానికి అర్హులు, ఈ ఫలానా వాళ్ళు కాదని ఇంకేమీ ఉండదు. ఎవరైనా సరే, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, సమాజంలో ఏ స్థాయి వాళ్ళైనా, చాతుర్వర్ణ వ్యవస్థలో ఏ వర్ణం వాళ్ళైనా, దిగువ వర్ణాలైనా ఎవరైనా కూడా మంచి కర్మలను ఆచరించడం ద్వారా మాత్రమే మోక్షం పొందవచ్చని జైన మతం చెప్తుంది. అది కర్మ ప్రధాన సిద్ధాంతం. దిస్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మరి మొదట ఏం చెప్పుకున్నాం మనం? వైదిక మతంలో ఉన్నటువంటి యజ్ఞయాగాదులు, కర్మకాండాలకు వ్యతిరేకంగా వచ్చిందని చెప్పుకున్నాం కదా. సో మరి ఆ వ్యతిరేకత వచ్చింది కాబట్టి అంటే అవేవి క్రైటీరియా కాదు టు గెట్ మోక్షాన్ని పొందడానికి. అవేవి క్రైటీరియా కాదు, కేవలం కర్మలేనే కదా చెప్తుంది. సో అది కూడా ఇంపార్టెంట్. భగవంతుడు అంటే ఈ సృష్టిలో భగవంతుడి పాత్ర తక్కువ. అంటే భగవంతుడు లేడని పూర్తిగా అనరు, కానీ మోక్షానికంటే దిగువనే ఉంచుతారు. అంటే భగవంతుడి తాలూకా ప్రమేయం తక్కువని. ఈ సృష్టిలో భగవంతుడి ప్రమేయం తక్కువ ఈ సృష్టించడంలో. ఓకే. అయితే మరి జైన మత వ్యాప్తి పోషించిన వాళ్ళు ఎవరు? జైన మతాన్ని ఎవరెవరు పోషించారు మనకు తెలిసినంత వరకు ఎవరు చెప్తారు? జైన మత పోషకులు ఎవరెవరు? రాజులు, ఎవరు?
చంద్రగుప్త మౌర్యుడి గురించి తెలుసు కదా. చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని స్వీకరించి దక్షిణ భారతదేశం శ్రావణ బెలగొలలో చంద్రగిరి పర్వతం మీద సల్లేఖన వ్రతం చేసి మరణించాడని చెప్పాను కదా. సో జైన మత సిద్ధాంతాల్లో ఇదో పాయింట్, ఇది మర్చిపోయాం. సల్లేఖన వ్రతం సూచించింది కదా జైన మతం. మోక్ష మార్గానికి సల్లేఖన వ్రతం ఒకటి సూచించింది. సల్లేఖన వ్రతం అంటే ఏమిటి? తిండి అవి తినకుండా చనిపోవడం సార్. ఇది రకమైన ఉపవాసమే. ఆమరణ నిరాహార దీక్ష టైపులో అన్నపానీయాలు పూర్తిగా మానేసి నిరాహార దీక్షలో కూర్చొని సిక్కి శైల్యమై చివరికి ప్రాణాలు విడిచిపెట్టడం. అన్నపానీయాలు ముట్టకుండా ఎన్నాళ్ళైనా అలాగే ఉండి ప్రాణాన్ని విడిచిపెడితే సల్లేఖన వ్రతం అంటారు. దాని ద్వారాగా మోక్షం వస్తుందని జైన మత సిద్ధాంతాల్లో ఇదొకటి. ఇది కూడా జైన మత సిద్ధాంతాలే. సో ఆ పాయింట్ కూడా అందులోకి వెళ్తుంది. సో జైన మత పోషకుల్లో మొట్టమొదటి మనం చంద్రగుప్త మౌర్యుడి గురించి చెప్పుకోవాలి. తను సల్లేఖన వ్రతం అవలంబించాడు కదా కర్ణాటకలోని శ్రావణబెలగొలలో చంద్రగిరి పర్వతం మీద. చంద్రగుప్త మౌర్యుని వెంట వచ్చిన వాడు ఎవడు దక్షిణ భారతదేశానికి? మరి కర్ణాటక అంటే దక్షిణ భారతదేశం కదా. చంద్రగుప్త మౌర్యుడు పాటలీపుత్రం నుంచి బయలుదేరి వచ్చాడు. ఉత్తర భారతదేశంలో పాటలీపుత్రం వాళ్ళ రాజధాని కదా. మౌర్య సామ్రాజ్య రాజధాని ఇది పాటలీపుత్రం, అవునా కాదా? మౌర్యుల రాజధాని ఏంటి? పాటలీపుత్ర సార్. పాటలీపుత్రం నుంచే కదా. పాటలీపుత్ర నగర పరిపాలన గురించి ఎవరు చెప్పారు? అజాత శత్రువు. అయ్యో, ఏమడిగాను మళ్ళీ వినండి. నేను అడిగిన ప్రశ్న వేరు, నువ్వు చెప్పిన సమాధానం వేరు. పాటలీపుత్ర నగర పరిపాలనా విధానం గురించి ఎవరు తెలియజేశారు? పాటలీపుత్ర నగర పరిపాలన గురించి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఎన్నిసార్లు అలా రిపీట్ చేస్తూనే ఉన్నాను. అద్దేపల్లి స్వాతి, వింటున్నావా క్లాసు? వింటున్నాను సార్. చెప్పు మరి. పాటలీపుత్ర నగర పరిపాలన మౌర్యుల కాలంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గురించి, ఎస్పెషల్లీ పాటలీపుత్ర నగర పరిపాలనా విధానం గురించి ఎవరు చెప్పారు? మెగస్తనీస్ ఇండికాలో చెప్పాడు కదా, 30 మంది సభ్యులు, 6 కమిటీలు, ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క అంశాన్ని పరిశీలిస్తుంది అని చెప్పానా లేదా? ఇండికా అనే గ్రంథంలో మెగస్తనీస్ పురపాలక పరిపాలన గురించి, అంటే పాటలీపుత్రం మున్సిపాలిటీ దాన్ని పరిపాలనా విధానం గురించి ఇండికా అనే గ్రంథంలో చెప్పాడని నోట్స్ కూడా రాసేసుకున్నట్టున్నారు. మరి ఇలా అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏం పెడతారు మీరు? ఇప్పుడు ఏదో ఏ రాసినా ఎదోలా పాస్ అయిపోతారు. అది కాదు కదా కావాల్సింది. పేరాలు రాసిస్తే పాస్ అయిపోతారు, కానీ సబ్జెక్ట్ మీద క్లారిటీ ఏది? ఎవరు దేని గురించి ఎప్పుడు ఏ సందర్భంలో ఏం చెప్పారు అది తెలియకపోతే డిగ్రీ పాస్ అయిపోయిన ప్రయోజనం ఉండదు కదా. ఓకే, ఉత్తర భారతదేశంలో పాటలీపుత్రం నుంచి చంద్రగుప్త మౌర్యుడు సింహాసనాన్ని త్యజించి ఎవరితో కలిసి వస్తాడని చెప్పాను? భద్రబాహుడు.
భద్రబాహుడిని వెంట పెట్టుకొని దక్షిణ భారతదేశానికి వస్తాడు. అంటే భద్రబాహుడు కూడా వెంట వస్తాడు. యాక్చువల్గా ఆ టైంలో మగధలో కరువు ఏర్పడిందని, మగధ రాజ్యంలో కరువు సంభవించిందని, ఆ సందర్భంలో భద్రబాహుడు అనుయాయులందరూ కూడా దిగంబరులు. అంటే జైన మతం 2 శాఖలుగా విడిపోయింది కదా. ఏంటా 2 శాఖలు? జైన మతం విడిపోయిన 2 శాఖల పేర్లు ఏంటి? ఎనీ వన్ ఆఫ్ యూ? దిగంబరులు, శ్వేతంబరులును. దిగంబరులు, శ్వేతంబరులు అనగా 2 శాఖలుగా విడిపోయింది కదా జైన మతం. మర్చిపోయారేంటి? క్లాస్ రూమ్లో చెప్పినప్పుడు కాలేజీలోనే చెప్పాను మీకు. జైన మతం 2 శాఖలుగా విడిపోయింది. దిగంబరులు, శ్వేతంబరులు. అంటే వర్ధమాన మహావీరుడు దిగంబరుడే. అంటే బట్టలు పూర్తిగా త్యజించిన వాడే వర్ధమాన మహావీరుడు. అంటే వర్ధమాన మహావీరుడు తాలూకా సిద్ధాంతాలని తూచా తప్పకుండా పాటించే వర్గం దిగంబరులు. దిగంబరులు ఎవరు దీనికి నాయకుడు అంటే భద్రబాహుడు. దిగంబర శక్తికి నాయకుడు భద్రబాహుడు. శ్వేతంబరులకి స్థూలభద్రుడు. రాసుకోండి. శ్వేతంబరులకి స్థూలభద్రుడు. ఈ దిగంబర శక్తికి నాయకత్వం వహించిన అంటే ఈ భద్రబాహుడిని వెంట పెట్టుకొని చంద్రగుప్త మౌర్యుడు దక్షిణ భారతదేశానికి వస్తాడు. సల్లేఖన వ్రతం నిర్వహిస్తాడు. అంటే సల్లేఖన వ్రతాన్ని పాటిస్తాడు. నిర్వహించడం కాదు, పాటించడం. అంటే తనే స్వయంగా చక్రవర్తి, మౌర్య చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుడు ఈ హిమ్సెల్ఫ్ ప్రాక్టీస్డ్ సల్లేఖన వ్రత. సల్లేఖన వ్రతాన్ని తనే ఆచరించి మోక్షాన్ని పొందుతాడు. అకార్డింగ్ టు ది డాక్ట్రిన్ ఆఫ్ జైనిజం, సల్లేఖన వ్రతం. సో ఉత్తర భారతదేశంలో ఉండిపోయినటువంటి వాళ్ళు శ్వేతంబరుడు. స్థూలభద్రుడి నాయకత్వంలో ఈ శ్వేతంబరుడు అనే వాళ్ళు ఉత్తర భారతదేశంలోనే ఉండిపోతారు. ఈ భద్రబాహుడి నాయకత్వంలోని దిగంబరులందరూ దక్షిణ భారతదేశానికి వస్తారు. ఇంచుమించుగా 12 సంవత్సరాల పాటు క్షామ పరిస్థితులు నెలకొన్నాయని హేమచంద్రుడి పరిశిష్ట పర్వణంలో తెలియజేస్తారు. సో ఎనీహౌ, సో జైన మత కొంతమంది ముఖ్యమైనటువంటి కవులు, హేమచంద్రుడు ఒకడు జైన మత సాహిత్యానికి గొప్ప కవి అని చెప్పవచ్చు. హేమచంద్రుడు. భద్రబాహుడు ఒకడు. భద్రబాహుడు కల్పసూత్రాలు రాశాడు. ఒరిజినల్ డాక్ట్రిన్స్ ఆఫ్ వర్ధమాన మహావీర. వర్ధమాన మహావీరుడు తాలూకు ఒరిజినల్ డాక్ట్రిన్స్. అదే భద్రబాహుడు తాలూకా కల్పసూత్రాలు. హేమచంద్రుడు జైన మత సాహిత్యంలో గొప్ప కవి. హేమచంద్రుడు పరిశిష్ట పర్వం రాశాడు. ఎవరు? హేమచంద్రుడు పరిశిష్ట పర్వం, ఎ ఫేమస్ బుక్ ఆన్ జైనిజం.
కూడా భద్రబాహుడు గొప్ప సాహిత్యాన్ని రాశాడు, కల్పసూత్రాలు. ఇంకా అమరసింహుడు కూడా జైన మతానికి చెందినవాడే. జైన మత సాహిత్యంలో గొప్పవాళ్ళకి జైన మత సాహిత్యం మొట్టమొదట ఏ భాషలో రాయబడిందని చెప్పాను గతంలో. ఎనీ వన్ ఆఫ్ యూ? అర్ధమాగధి భాషలో రాయబడిందని చెప్పాను. జైన మత సాహిత్యం అర్ధమాగధి భాషలో. తరువాత ప్రాకృతం, ఆ తర్వాత సంస్కృతం. సంస్కృతంలో కూడా వర్ధమాన మహావీరుడి ఒరిజినల్ డాక్ట్రిన్, ఒరిజినల్ సిద్ధాంతాలు పూర్వాలు 14 పూర్వాలుగా రాయడం జరిగింది. 14 పూర్వాస్. ఇది కూడా నోట్ చేసుకోండి. 14 పూర్వాస్. వాటినే తర్వాత వల్లభిలో, గుజరాత్లోని వల్లభిలో జైన కౌన్సిల్లో 12 అంగాలుగా రాయడం జరిగింది. 14 పూర్వాసు అంటే 14 పూర్వాలు 12 అంగాలుగా రాయబడడం జరిగింది జైన మత కౌన్సిల్లో. మొదటి జైన మత కౌన్సిల్ ఎక్కడ జరిగిందో చెప్తారా? పాటలీపుత్ర సార్. ఎక్కడ? పాటలీపుత్ర. వెరీ గుడ్. పాటలీపుత్రంలో మొదటి జైన మత కౌన్సిల్ జరిగింది. తర్వాత రెండవది వల్లభి. 6వ శతాబ్ద ప్రారంభంలో 510లో వల్లభిలో జరిగింది. సో జైన మత సాహిత్యం. సో జైన మతానికి చెందినటువంటి ఇంకా శిల్పకళా సంపద. శిల్పకళా సంపద అంటే వాస్తు శిల్పం. అవును, జైన మతాన్ని జైన మతాన్ని ఆదరించిన ఇంకా కవులు రాజులు ఉన్నారు. జైన మతాన్ని ఆదరించినటువంటి ఇతర రాజులు అంటే చంద్రగుప్త మౌర్యునితో పాటు ఇంకా మనం చెప్పుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. కళింగ ప్రాంతాన్ని పాలించిన ఖారవేలుడు, రాసుకోండి అది. కళింగ ప్రాంతాన్ని పాలించిన ఖారవేలుడు కూడా జైన మతావలంబి. అంటే ఈ ఫాలోవర్డ్ ది జైన మతం, జైన రిలీజియన్. శాతవాహనుల కాలంలో మొదటి శాతకర్ణికి సమకాలికుడు. పితుండ నగరాన్ని అంటే మొదటి శాతకర్ణి మీద దాడి చేసి పితుండ నగరాన్ని ధ్వంసం చేశాడు ఖారవేలుడని చెప్పుకున్నాం. అయితే ఖారవేలుడు శాసనం ఏంటి? ఏ శాసనంలో ఇవన్నీ చెప్పాడు? హతిగుంప శాసనం. యారవాల్లో హా ఉంటుంది కదా, హతిగుంప శాసనం అనాలి. హతిగుంప శాసనం. ఓకే, నెక్స్ట్ ఇంకా అజాతశత్రువు మొదట జైన మతాన్ని గౌరవిస్తాడు, ఆదరిస్తాడు. తర్వాత బౌద్ధ మతాన్ని కూడా ఆదరిస్తాడు. బింబిసారుడు, అజాతశత్రువు. ఓకే, ఇక్కడ ఖారవేలుడు, చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని ఆదరించిన రాజులు అని రాసుకోవాలి. సో జైన మత వాస్తు శిల్ప సంపద. వాస్తు శిల్ప సంపద
అంటే వాస్తు శిల్ప సంపద జైన మతానికి కూడా మధురాలో ఫ్రీ స్టాండింగ్ స్టాచ్యూస్ ఉన్నాయి. తీర్థంకరుల తాలూకా ఫ్రీ స్టాండింగ్ స్టాచ్యూస్ ఉన్నాయి సింగిల్గా మధురాలో, కరక్కాల్ ప్రాంతంలో. మధుర కరక్కాల్ ప్రాంతంలో ఫ్రీ స్టాండింగ్ స్టాచ్యూస్ అవి జైన మతానికి సంబంధించినవే. అలాగే కారవేలుడు ఉదయగిరి కొండల్లో గుహలు తొలిపించి జైన మత ఆర్ట్ కనిపిస్తుంది అక్కడ మనకి. ఉదయగిరి గుహల్లో జైన మతానికి సంబంధించినటువంటి ఆర్ట్ శిల్పాలు అద్భుతంగా ఉంటాయి అక్కడ. తర్వాత ఎల్లోరాలో ఇంద్రసభ జైన మతానికి చెందింది. తర్వాత శ్రావణ బెల్గోళ ప్రాంతంలోను అలాగే గుజరాత్, రాజస్థాన్లో కూడా జైన మతానికి సంబంధించిన అనేక వాస్తు శిల్ప సంపద కనిపిస్తుంటుంది. అబూ పర్వతం మీద జైన మత ఆలయాలు ఉన్నాయి. ఆరావళి పర్వతాల్లో అబూ శిఖరం మీద జైన మత వాస్తు శిల్పం అద్భుతంగా ఉంటుంది పాలరాతితో. ఇది రాసుకోండి ఈ పాయింట్. ఆరావళి పర్వతాల్లో అబూ పర్వతం మీద జైన మత శిల్పాలు. ఓకే, అయితే ఈ జైన మత శిల్పాలు, వాస్తు శిల్ప సంపద, తర్వాత జైన మత సాహిత్యం, అంటే హిందూ మతానికి అనుకుంటా భారతీయ సంస్కృతికి జైన మతం చేసినటువంటి సేవ లేదా కంట్రిబ్యూషన్ ఆఫ్ జైనిజం టు ది ఇండియన్ కల్చర్. భారతీయ సంస్కృతికి జైన మతం అందించినటువంటి సంపద ఏంటి? భారతీయ సంస్కృతికి ముఖ్యంగా జైనిజం అహింసా సిద్ధాంతాన్ని అందించింది. బౌద్ధ మతంతో పాటు అహింస తాలూకా గొప్పతనం వివరిస్తుంది. భారతదేశం అహింసా విధానానికి పెట్టింది పేరు ప్రారంభం నుంచి. ఈ అహింసా విధానంలో భాగంగానే మొట్టమొదటి జవహర్లాల్ నెహ్రూ పంచశీల ఒప్పందం చేసుకున్నాడు. పంచశీల ఏ దేశాల మధ్య ఒప్పందం? పంచశీల. పాకిస్తాన్, చెప్పండి. పాకిస్తాన్, చైనా, భారతదేశానికి ఇండియా, చైనాకి మధ్య పంచశీల ఒప్పందం జరుగుతుంది. అవునండి. చైనా ప్రధాని చౌవ్యాన్ లైకిని భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూకి మధ్య ఈ పంచశీల ఒప్పందం జరిగింది 1954లోనే. ఇది శాంతి కాముక దేశం, అహింసను పాటిస్తుంది ఇండియా ఫ్రమ్ ది బిగినింగ్. సో దాని తర్వాత జైన మత సాహిత్యం మరి భారతీయ సంస్కృతిలో భాగమే. అసలు సంస్కృతి అంటే ఏంటంటే వస్తాయి సంస్కృతి కింద? కల్చర్. సంస్కృతి అంటే ఇంగ్లీష్లో కల్చర్ పార్ట్లో ఏంటంటే వస్తాయి? సాంప్రదాయాలు, విద్యా, సాహిత్యం, వాస్తు శిల్ప, కళా సంపద, ఇవన్నీ కూడా కల్చర్ పార్టే. పెయింటింగ్ కానీ, మ్యూజిక్ కానీ, మ్యూజిక్, డ్యాన్స్, తర్వాత ఆర్కిటెక్చరు, ఎడ్యుకేషన్, లిటరేచర్, ఎవ్రీథింగ్, ఆల్ దీస్ ఆర్ కమ్ అండర్ ది కల్చర్ పార్ట్. కల్చర్ అంటే అది విద్యా, సాహిత్యం,
ఉమ్, ఓకే, ఎప్పుడైనా మీకు వాట్ ఈస్ కల్చర్? కల్చర్ అంటే ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఇవి చెప్పాలి, ఇవి చెప్పగలగాలి. కల్చర్ అంటే ఇవన్నీ ఏంటి? ఎడ్యుకేషను, లిటరేచరు అంటే విద్యా సాహిత్యం, వాస్తు శిల్ప కళా సంపద, ఇంకా చిత్రలేఖనం, మ్యూజిక్, డ్యాన్సు. సో ఇవన్నీ కల్చర్ పార్ట్. ఈ కల్చరల్ పరంగా జైన మతం గొప్ప సాహిత్యాన్ని అందించింది. అర్ధమాగధి భాషలోను, తర్వాత ప్రాకృతం, తర్వాత సంస్కృతంలోని గొప్ప లిటరేచర్ ఉంది జైన మతంలో. హేమచంద్రుడు రాసినటువంటి పరిశిష్ట పర్వం, ఈ 12 అంగాలు, 14 పూర్వాసు, 12 అంగాలు. సో ఇవన్నీ అద్భుతమైనటువంటి సాహిత్య సంపద. ఇట్ ఈస్ ఆల్సో కంట్రిబ్యూషన్ టు ది ఇండియన్ కల్చర్. అలాగే వాస్తు శిల్పం అని చెప్పాను. ఎక్కడెక్కడ ఉదయగిరి గుహలని, ఎల్లోరాలో ఇంద్రసభని, మధురాలో జైన తీర్థంకరుల తాలూకా విగ్రహాలని, ఇవన్నీ కూడా జైన మతానికి చెందినటువంటి వాస్తు శిల్ప సంపద. ఇది కూడా ఇది కంట్రిబ్యూషన్ ఆఫ్ జైన ఆర్ట్ టు ది ఇండియన్ కల్చర్. ఓకే, అయితే జైన మతం క్షీణించడానికి కారణం ఏంటి అంటే, భారతదేశంలో జైన మతం మరి ఎందుకు అంత ప్రాచుర్యంలో లేదు? అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈ సందర్భంగా జైన మతం ఏ ఏ ప్రాంతాల్లో ఇప్పటికీ ఉంది? రాజస్థాన్, గుజరాత్. ఇన్ సర్టన్ స్టేట్స్, ఇన్ సర్టన్ ఏరియా. ఒక ప్రాంతంలో మాత్రం ఇప్పటికీ జైన మతం ప్రాచుర్యంలో ఉంది. వాట్ ఈస్ ది ఏరియా? వాట్ ఆర్ ది స్టేట్స్ వేర్ జైనిజం వెరీ పాపులర్? ఇన్ 2 స్టేట్స్. ఓ 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 2 రాష్ట్రాలు ఏంటవి? గుజరాత్, రాజస్థాన్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పరేమో అనుకున్నాను కానీ చెప్పావు నువ్వు. గుజరాత్, రాజస్థాన్లో ఇప్పటికీ జైన మతం ప్రాచుర్యంలో ఉంది. పెద్ద ట్రేడింగ్ కమ్యూనిటీ ఎక్కువగా ఈ జైన మతాన్ని ఆచరిస్తున్నారు. అక్కడ ఈ మార్వాడీలని, మార్వార్స్, మార్వాడీలు, ఈ అంబానీ గ్రూపులు, వీళ్ళందరూ కూడా జైన మతాన్ని ఆదరించే వాళ్ళే, జైన మతస్థులే. ఎస్పెషల్లీ మార్వాడీలు మన ప్రాంతాల్లో కూడా వడ్డీలకు అప్పులే ఇస్తూ ఉంటారు, వడ్డీ వ్యాపారస్తులు. ఇంకా ఈ మధ్యకాలంలో వంటి పారిశ్రామిక రంగంలో అడుగుపెట్టి అనేక పరిశ్రమలు స్థాపించి గొప్ప గొప్ప స్థాయికి ఎదుగుతున్నారు ఈ మార్వాడీస్. మార్వార్స్ అని కూడా అంటారు. మార్వార్సే మార్వాడీలు అంటాం మనం. సో గుజరాత్, రాజస్థాన్లో ఇప్పటికీ ఫేమస్. రాజస్థాన్లో ఆరావళి పర్వతాల్లోనే ఈ మౌంట్ అబూ మీద ఈ జైన మత టెంపుల్స్ చాలా అద్భుతమైన ఉన్నాయని చెప్పాను, అంటే రాజస్థాన్ ప్రాంతం. సో గుజరాత్ కూడా ఈ వ్యాపారస్తులందరూ కూడా ఎక్కువ జైన మతాన్ని ఆచరిస్తారు. ఓకే, నెక్స్ట్, జైన మతం క్షీణతకు కారణం ఏమిటి? ఇమాజిన్ అంటే నేను కొన్ని ఏవో సందర్భంలో చెప్పిన ఇది ఉంది, చెప్పిన గుర్తుంది కానీ. సో you yourself imagine certain points which are responsible for the decline of Jainism in India. Why Jainism declined in India? What are the weaknesses? But it did not get the support of popular kings as Buddhism did. బుద్ధిజం లాగా జైన మతం గొప్ప గొప్ప రాజులను అట్రాక్ట్ చేయలేకపోయింది. బౌద్ధ మతానికి అనేక మంది రాజులు ఎక్కువ మంది సపోర్ట్ చేశారు, ఆచరించారు, ప్రచారం చేశారు. బట్ జైన మతాన్ని అనుసరించిన వాళ్ళు, ఆదరించిన రాజులు చాలా తక్కువ మంది ఉన్నారు. సో వాట్ ఈస్ ది కాజ్ బిహైండ్ దిస్? హౌ ఇట్ బికేమ్ వీక్ when compared to Buddhism? What factors responsible for the decline of Jainism? ఫస్ట్ యూ ఇమాజిన్ యువర్ సెల్ఫ్. మీ ఊహకి తగ్గట్టుగా మీరు చెప్పాలి.
జస్ట్ యూ ఇమాజిన్. ఎవరు ఏమీ ఊహించలేరా? మనకున్న తెలివితేటలు ఇట్లాంటప్పుడే ప్రదర్శించాలి. ఏదో చెప్పేస్తే నోట్స్ లేకపోతే ఇంకోటో రాసేసుకొని పాస్ అయిపోవడం కాదు. బౌద్ధ మతం ఆదరణ పొందినట్టుగా జైన మతం ఆదరణ పొందలేదు. ఏంటి కారణం? ఏడు శివలక్ష్మి చెప్పు. మనం ఇది ముందుగానే చెప్పుకునేటప్పుడు కొన్ని పాయింట్స్ నేను చెప్పాను కదా, మీరు అబ్జర్వ్ చేయరనమాట. రొటీన్గానే రాస్తారా? రొటీన్గా వినేయడం మామూలుగా. ఇట్ ఇస్ నాట్ ఏ సినిమా ఆర్ డ్రామా ఆర్ ఎనీ అదర్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ ఎ నాలెడ్జ్ బేస్డ్ క్లాస్. నాలెడ్జ్ ఆఫ్ హిస్టరీ. జైన మతం అహింసకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం దాని ప్రధాన బలహీనత. జైన మతం అత్యంత ఇంపార్టెన్స్, అట్మోస్ట్ ఇంపార్టెన్స్ గివెన్ టు ది నాన్ వైలెన్స్. ఇప్పుడు మూతికి నిరంతరం మాస్క్లు వేసుకొని కాలుకి గుడ్లు కట్టుకొని మన వల్ల ఒక ప్రాణి కూడా చనిపోకూడదు, అలా బ్రతకగలమా? షల్ వి సర్వైవ్? ఆర్ వి ఏబుల్ టు సస్టైన్ అవర్ లైఫ్? మన జీవితాలు మనం సస్టైన్ చేసుకోగలమా బై ప్రాక్టీసింగ్ దోస్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ టువర్డ్స్ నాన్ వైలెన్స్? కష్టం కదా. అంటే సామాన్యులు ఎవరైనా సరే దాన్ని పాటించడం కష్టం కదా. చిన్న చిన్న చీమలు కూడా చచ్చిపోకూడదంటే బ్రతకడమే కష్టమైపోతుంది. సో జైన మతాన్ని నువ్వు తీసుకుంటే మరి అవన్నీ పాటించాలి కదా. పాటిస్తేనే మరి నీకు ఆ మోక్షం, దాని విలువ, దాని వాల్యూ. సో నువ్వు అవి పాటించలేనప్పుడు నువ్వు దాని జోలికి వెళ్ళవు కదా. సో అంత అహింసను ఎవరు పాటించగలరు? పైగా దిగంబరత్వం, కొంత పూర్తిగా బట్టలు లేకుండా సభ్య సమాజంలో తిరగలమా? సో ఎక్కువ మంది ఇష్టపడతారా ఈ మతాన్ని తీసుకోవడానికి? దిగంబరత్వంతో ఈ సభ్య సమాజంలో తిరగలరా మామూలుగా అందరూ? సో ఇట్ ఈస్ ఆల్సో డిఫికల్ట్ టు ప్రాక్టీస్ ది నేక్డ్ బాడీ. ఓకే, మరి యుద్ధాలు లేకుండా కింగులు ఉండగలరా? రాజు అంటేనే, రాజరికం అంటేనే పొరుగు రాజ్యాలతో యుద్ధాలు ఉంటాయి, అంతర్గత తిరుగుబాట్లు ఉంటాయి, నేరస్తులకి శిక్షలు వేయాలి. సో మరి ఇవన్నీ కింగ్స్కి ఇది ఇబ్బందికరమైంది కదా. రాజులు యుద్ధాలు చేయకుండా ఉండగలరా? యుద్ధాలు చేస్తే మరి సైనికులు చంపాలి కదా శత్రు సైన్యాన్ని. సో మరి అది జైన మతానికి వ్యతిరేకం కదా. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి. సో రైతులు పని తీసుకుంటారు అనుకుంటే రైతులు కూడా పంటలు పాడు చేసే క్రిమి కీటకాలను చంపడానికి పురుగుల మందులు అవి వాడతారు కదా. సో ఇట్ ఈస్ ఆల్సో అగైనెస్ట్ ది జైనిజం. కిల్లింగ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఈజ్ ఆల్సో అగైనెస్ట్ ది జైనిజం. సో ఇవన్నీ కారణాలే. సో ఫర్ దిస్ రీజన్స్ జైనిజం could not become పాపులర్ కాలేకపోయింది as compared to బౌద్ధిజం. సో ఈ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ నాన్ వైలెన్స్కి ఇవ్వడం మెయిన్ కారణం. దానివల్ల అన్ని వర్గాల వాళ్ళు దూరం అయ్యారు.
బట్ ఎక్సెప్ట్ ట్రేడర్స్, ట్రేడింగ్ కమ్యూనిటీకి మాత్రం ఇది చాలా ఫేవరబుల్గా ఉంటుంది. నాన్ వైలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ట్రేడ్. శాంతి భద్రతలు ఉన్నప్పుడు, ప్రశాంతంగా సమాజం ఉన్నప్పుడు వ్యాపారం బాగా సాగుతుంది. దోపిడీలు, దొంగతనాలు, యుద్ధాలు లేనప్పుడు ట్రేడింగ్ మరీ ఫాస్ట్గా ఉంటుంది. దేశ విదేశాల మధ్య ఈజీగా వ్యాపారం చేసుకోవచ్చు. శత్రు దేశాలే ఉండవు ఎవరు యుద్ధాలు చేయకపోతే. సో కమ్యూనికేషన్ పెరుగుతుంది అన్ని రాజ్యాల మధ్య అహింస మూలంగా. సో ఈ కారణంతో వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ట్రేడింగ్ కమ్యూనిటీ, ఎస్పెషల్లీ ట్రేడింగ్ కమ్యూనిటీ, ఫాలో ది డాక్ట్రిన్ ఆఫ్ జైనిజం. దే ఎంబ్రేస్డ్ బౌత్ జైనిజం అండ్ దే ప్రాక్టీస్డ్ జైనిజం. సో అదర్ సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్ did not follow the Jainism. Did not, but could not follow the Jainism. Follow అవ్వలేకపోయారు. ఓకే, సో దిస్ ఈజ్ జైనిజం టోటల్గా ఫ్రమ్ ది బిగినింగ్. ఇంతవరకు మీకు క్లియర్గా అర్థమయ్యి దాని మీద ఇంట్రెస్ట్ ఉండి మనస్ఫూర్తిగా వింటే ఇవన్నీ చెప్పగలరు. నేను అంత క్లారిటీగా మీకు అన్ని కోణాల నుంచి చెప్తున్నాను కాబట్టి you will be able to say anything, but you could not. Some of you are not able to give answers. Only few people giving answers to my questions. Okay, anyhow, time is over. Next class ఉంది మళ్ళీ నాకు. రేపు మళ్ళీ క్లాస్లో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ అనడా. సార్ క్వశ్చన్ నోట్స్ పెడతానన్నారు సార్. నోట్సా? పెడతానులే. గుప్తులది శాతవాహనులది రెండు పెట్టండి సార్. చెప్తుంటే మధ్యలో వద్దన్నారు, మళ్ళీ ఇప్పుడు పెడతానులేండి. ఓకేనా?